హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక యానిమేటెడ్ మూవీ వచ్చింది. దాని పేరే 'లాస్ట్ ఇన్ స్టార్‌లైట్.' సో, ఇది వచ్చిన కాడి నుంచి అందరూ దీన్ని రివ్యూ చేయమంటున్నారు. బికాజ్ అందరూ దీన్ని చూడంగానే గ్రాంటెడ్‌గా ఇది యానిమే అని ఫిక్స్ అయిపోయారు. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైమ్ నెట్‌ఫ్లిక్స్ యానిమేని తెలుగులో డబ్ చేసింది బ్రో. అండ్ మూవీ కూడా బావుందంట. ఒకసారి రివ్యూ ఇవ్వమని చెప్తున్నారు. వెళ్లి మూవీని నేను రిలీజ్ అయిన రోజే చూసాననమాట. బట్ టైమ్ తీసుకున్నాను రివ్యూ ఇవ్వడానికి. అండ్ లెట్ మీ టెల్ యూ ఇది యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమే అయితే కాదు. యానిమే అంటే ఏంటి? జపాన్‌లో తయారు చేసే యానిమేటెడ్ మూవీసెస్ ఆర్ సీరీసెస్‌ని మనం యానిమే అని పిలుస్తాం. అండ్ ఇది చూసుకుంటే మీకు కొరియన్ ఫిల్మ్ అనమాట. అంటే కొరియాలో తయారు చేసిన ఫిల్మ్. బట్ అలా అని చెప్పి ఇది యానిమే రేంజ్ కాదా అంటే డెఫినెట్‌లీ యానిమే రేంజే భయ్యా. ఇన్‌ఫాక్ట్ మనకు 'మకోటో షింకై' మూవీస్ ఎలా ఉంటాయి? ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దీని యొక్క విజువల్స్ కూడా సేమ్ ఆయన మూవీస్ ఎలా ఉంటాయో అలాగే కలిగిస్తుంది. అందుకే చాలామంది గ్రాంటెడ్‌గా ఇది యానిమే అని ఫిక్స్ అయిపోయారు. ఆయనలాగే ఉండడం వల్ల. అండ్ నో డౌట్ 'లాస్ట్ ఇన్ స్టార్‌లైట్' చూస్తున్నంత సేపు నాకు కొంచెం 'మకోటో షింకై' టచ్చే కనిపించింది. ఎయిదర్ స్టోరీ వైస్‌గా కావచ్చు, యానిమేషన్ వైస్‌గా కావచ్చు. దీని యొక్క డీటెయిల్ రివ్యూ మనం మాట్లాడుకుంటే ముందు దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేద్దాం. సో, 'లాస్ట్ ఇన్ స్టార్‌లైట్' చూసుకుంటే రీసెంట్‌గానే రిలీజ్ అయింది. అండ్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో, మన మెయిన్ హీరోయిన్ 'నాన్యాంగ్.' సో, తను చూసుకుంటే వాళ్ళ అమ్మనైతే చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఐ మీన్ వాళ్ళ అమ్మ అయితే మార్స్‌కైతే వెళ్తుందనమాట. సో, అక్కడ చూసుకుంటే బట్ తను ఎప్పటికి తిరిగి రాలేదు. ఇన్‌ఫాక్ట్ అది చూసిన తర్వాత కూడా తను స్టిల్ డ్రీమ్‌గా అంటే ఏంటంటే మార్స్‌కెళ్ళాలి తను కూడా వాళ్ళ అమ్మలాగే అని చెప్పి. సో, దానికోసం తను ఎన్నో చేస్తుందనమాట. దాంట్లో ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మన మెయిన్ హీరో 'జే.' సో, మనోడు చూసుకుంటే మ్యూజిషియన్ అవ్వాలనుకుంటాడు. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళిద్దరి మధ్యలో అయితే లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ ఒక చిన్న థింగ్ వల్ల అది కూడా వాళ్ళ అమ్మ వల్లే వాళ్ళిద్దరు కలుసుకోగలుగుతారు. సో, ఆ తర్వాత వాళ్ళిద్దరి లైఫ్ ఎలా మారుతుంది? వాళ్ళిద్దరు లవర్స్ అవుతారు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య హార్ట్ బ్రేక్ అయితే వస్తుంది. ఏంటంటే ఐ మీన్ తను లిటరల్లీ మార్స్‌కి వెళ్ళాలనుకుంటుంది హీరోయిన్. అండ్ అక్కడ తనైతే వెళ్తుంది. బట్ తర్వాత ఏం జరుగుతుంది? ఏంటి? అనేది స్టోరీ అయితే ఉంటుందన్నమాట. లెట్ మీ టెల్ యూ మూవీ ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను వెంటనే చూడడం స్టార్ట్ చేసినప్పుడు నాకెక్కడో బోర్ ఫీలింగ్ కలగలేదు. ఒకటి ఎందుకంటే మూవీ స్ట్రెయిట్ టు ద పాయింట్ అయితే ఎళ్ళిపోతుంది. ఎక్కడ కూడా టైం తీసుకోరు. సో, స్ట్రెయిట్ టు ద పాయింట్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ తర్వాత నాన్ స్టాప్‌గా మూవీ అయితే కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఆ లవ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో చాలా బాగా అనిపించాయి. ఇన్‌ఫాక్ట్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌ని చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు ఇక్కడ టీమ్ చూసుకుంటే. ఐ మీన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అనుకుంటా కొరియన్ నుంచి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ రావడం అండ్ అది కూడా అంత బ్రహ్మాండంగా ఉండడం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు యానిమేషన్ చేశారే కానీ ఏవి పెద్ద గొప్పగా అనిపించవు. సో, ఐ మీన్ లైక్ లిటరల్లీ మనం కొరియన్ నుంచి ఇంతకుముందు కొన్ని చూసాం సీరీసెస్ కావచ్చు, మూవీస్ కావచ్చు. బట్ ఏవి కూడా ఈ రేంజ్ ఫీల్ కలిగించలేదు యానిమేషన్ విషయానికొస్తే. అండ్ అక్కడే మనం చెప్పొచ్చు ఈ స్టూడియో ఎంత కేర్ తీసుకుంది అండ్ డైరెక్టర్ ఎంత కేర్ తీసుకున్నారు ఈ మూవీ మీద చూసుకుంటే. అండ్ వన్ మోర్ థింగ్ దీంట్లో బెస్ట్ ఏంటంటే యానిమేషన్ భయ్యా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యానిమేషన్ మీకు సీజీఐ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా అది మరీ టూ మచ్ సీజీఐ లాగా అనిపించదు. చాలా బాగా అయితే చేశారు. సీజీఐ టీమ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు చేసిన వర్క్ చూసుకుంటే. ఎందుకంటే లైక్ సీజీఐ కొన్ని కొన్ని చోట్ల ఫెయిల్ అయితే మాత్రం చాలా వరస్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే సీజీఐ 2డీ బ్లెండ్ అవ్వదు. అండ్ ఇక్కడ మొత్తం క్యారెక్టర్స్ అన్నీ 2డీ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ మిగతా స్టఫ్ అంతా సీజీఐ ఉంటుంది. అండ్ వాటిని బ్లెండ్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఇక తర్వాత మనం ఓవరాల్‌గా మూవీ విషయానికి వెళ్ళిపోతే మాత్రం చెప్పాను కదా! ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనేది ఉండదనమాట. లైక్ లవ్ సీన్స్ నుంచి కావచ్చు, మనకి ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఆ తర్వాత మార్స్‌లో చూపించే కావచ్చు. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఐ థింక్ డెఫినెట్‌లీ మీరందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో డౌటే లేదు. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ లీడ్ వాయిస్ యాక్టర్స్ గురించి. మీకు తెలియకపోయుంటే యాక్చువల్‌గా దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరికీ వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు లిటరల్లీ కొరియాలో ఫేమస్ యాక్టర్స్. వాయిస్ ఆర్టిస్ట్‌లు కాదు యాక్టర్స్. సో, ఆళ్ళే చూసుకుంటే కిమ్ టేరి అండ్ హాంగ్ క్యూన్. సో, కిమ్ టేరిది నాకు నచ్చిన సినిమా ఏంటంటే 'లిటిల్ సమ్మర్' చాలా బావుంటుంది మూవీ చూడాలనుకుంటే చూసేయండి. అండ్ హాంగ్ క్యూన్ చూసుకుంటే మీకు వీక్ హీరో క్లాస్ 1లో అయితే ఉంటాడనమాట. లైక్ లిటరల్లీ యాంటాగనిస్ట్ అని చెప్పుకోవచ్చు మావాడు చేసే స్టఫ్. సో, వీళ్ళిద్దరు కలిసి వాయిస్ యాక్టింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. ఏమన్నా దెబ్బేస్తారా అనుకున్నా. బట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. యాక్చువల్‌గా వాయిస్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ నాకు కూడా నచ్చింది వాళ్ళది చూసుకుంటే. అండ్ సాంగ్ కూడా చాలా బావుంటుంది. వాళ్ళిద్దరిది ఒక సాంగ్ ఉంటుంది. అది మూవీ చూసి మీరే తెలుసుకోండి. సో, ఓవరాల్‌గా చెప్పొచ్చేదేంటంటే ఒక మంచి సినిమా మీకు ఎమోషనల్‌గా కావచ్చు,
కావచ్చు, ఒక ఎక్స్‌పీరియన్స్‌గా కావచ్చు, మూవీ ఓవరాల్‌గా మీకొక మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ మీకు డెఫినెట్‌లీ మీకు వర్త్ అయితే అనిపిస్తుందనమాట. మీరు కూర్చున్న 2 అవర్స్. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇప్పుడు తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోదాం. సో, తెలుగు డబ్ ఎలా ఉంది బ్రో అని చెప్పి అడగొచ్చు. డెఫినెట్‌లీ తెలుగు డబ్ వాస్ గ్రేట్. ఐ మీన్ నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తుంది భయ్యా అక్కడ. నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తుందంటే ఆబ్వియస్‌లీ తోపుంటుంది డబ్బింగ్. దాని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ వీళ్ళు ఇక్కడ కూడా చూసుకుంటే ఈ మూవీని ఎక్సలెంట్‌గా చేశారు. ఐ మీన్ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే తెలుగు డబ్‌లో చూసాననమాట. మధ్యలో చూసుకుంటే మూవీ మధ్యలో ఆ తర్వాత మొత్తం నేను ఐ మీన్ కొరియన్‌లోనే చూసాను. బికాజ్ ఐ ప్రిఫర్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఆల్‌వేస్. సో, ఇక్కడ తెలుగు కూడా చూసుకుంటే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. అండ్ ఈజీలీ తెలుగు డబ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో ప్రాబ్లమే లేదు. సో, వెళ్ళిపోయి వెంటనే చూసి ఎంజాయ్ చేసేయండి. సో, ఓవరాల్‌గా 'లాస్ట్ ఇన్ స్టార్‌లైట్' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. యానిమేస్‌కి ఏమాత్రం తీసిపోదు. మీకు జపనీస్ యానిమేస్ ఎంత ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయో అవే రేంజ్‌లో ఇది కూడా కలిగిస్తుంది. సో, వెళ్ళిపోయి వెంటనే చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి స్పేస్ గురించి ఉంటుంది. లవ్ స్టోరీ కావచ్చు. సో, ఈ రెండిటిని మిక్స్ చేస్తారు. సో, అందరూ చూడలేరు స్పేస్ మూవీస్ అంటే. సో, అదొక మైండ్‌లో పెట్టుకొని చూడాలంటే ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.